హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ తయారు చేసుకుందాం. ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుందాం. పెట్టిన తర్వాత కొంచెం వేడిగా అయిన తర్వాత బౌల్లో ఆయిల్ వేసుకుందాం. వేడైందో లేదో చూసుకోండి ఒకసారి. ఏమైనా వాటర్ ఉంటే అది మనకి పైకి చిందుతుంది. అందుకని ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు ఎందుకంటే ఈ ఎగ్స్ కొంచెం బాయిల్ అయిన ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని ఎగ్స్కి ఇలాగా కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఎగ్స్ కొంచెం చిటపటమని పేలుతాయి కదా, అప్పుడు మన పైకి చిందుతాయి అవి. అందుకని ఇలా ఘాట్లు పెడుతున్నాను, మీరు కూడా అలా పెట్టండి. ఓకేనా? మెల్లిగా ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ వేసిన వెంటనే మీరు గట్టి పెట్టద్దు, ఎందుకంటే అది విడిపోతాయి కాబట్టి. ఇలా ఫ్రై చేసుకోండి. చక్కగా గోల్డెన్ షేడ్లో వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ కూడా గమ్మున హీట్ అయిపోతుంది. అందు గురించి మనం సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ అన్నీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయిల్ ఉంది కదా, మనం ఎగ్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో నేను చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవేంటో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ మసాలాలో ఏవైతే చూపించానో దాంతో నేను ఒక సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, అలా పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నాను నేను. ఈ మసాలా మీకు సీక్రెట్ మసాలా మీకు కావాలంటే మీరు కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి నాకు. ఓకేనా? ఈ హోల్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఒకటిగా వేసుకుందాం. ఆయిల్లో వేసుకుందాం. వేసిన తర్వాత చూడండి, ఇవి జాజికాయ, జాపత్రి, యాలక్కాయ, లవంగ మొగ్గలు ఇవన్నీ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసిన తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? యాలకులు మనం అలాగా కొంచెం చిటపటమంట దాన్ని కొంచెం ఓపెన్ చేసుకొని అలాగా పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. జాజికాయ వేయద్దు, ఎందుకంటే అది పౌడర్గా చేసుకున్నాం కదా, అప్పుడు వేసుకోవాలి. మనకి పౌడర్ లేకపోతే అది జాజికాయ ఒకసారి ఇలాగా మనం చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుంది. పౌడర్ ఉన్నట్లయితే నేను చూపించాను కదా మసాలా పౌడర్, అది వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకొని ఒక ఆనియన్ వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒక నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకొని కట్ చేసుకొని, ఎందుకంటే మనం నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఇందులో. నిమ్మకాయ లేకపోతే వెయిట్ చేయండి, పర్వాలేదు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఓకేనా? ఇలా ఫ్రై చేసుకుందాం. చేసిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి కదండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 2 టమాటా ప్యూరీలా చేసుకుందాం. ఇది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీది ఒకవేళ టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నట్లయితే మీకు ఇష్టమైతే అలా వేసుకోండి, లేదంటే ప్యూరీలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు టమాటాలు తీసి పక్కన పెట్టేస్తారు కదా, ఇలా ప్యూరీలా అయితే అది రైస్లో అబ్జర్వ్ అయ్యి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, బాగుంటుంది. తినడానికి కూడా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. చాలా బాగా చూడండి, ఒక టమాటా ముక్కలు కూడా లేకుండా చక్కగా మనకి పిల్లలు కూడా పక్క తీసి పెట్టరు, అలా ఉంటుందన్నమాట. అందుకని మనం టమాటా ప్యూరీ వేసుకొని చక్కగా వేయించుకొని, జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను.
జీడిపప్పు వేసుకోండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చక్కగా వేయించుకోండి. ఇది ముందు ఆయిల్ హీట్ ఎక్కుతున్నప్పుడు జీడిపప్పు వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు కూడా చక్కగా బాయిల్ అయ్యి బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోండి. వేయించిన తర్వాత చూడండి ఎంత బాగా వేగినాయో. మనకి టమాటా కూడా చక్కగా పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత వేగిపోయింది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను ఎక్కువ కల్లుప్పే వాడుతున్నాను ఫ్రెండ్స్, మీరు సాల్ట్ అయినా వేసుకోండి, పర్వాలేదు. కల్లుప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. చూడండి చక్కగా వేగింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ఎప్పుడు ఇలాగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అల్లం వెల్లుల్లి వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి జీలకర్ర చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకుంటాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. మనం కొబ్బరిలోనే టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీకు ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే తెలియకుండా ఎవరికి ఉండదు, కానీ ఒకవేళ కావాలంటే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను మీకు ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా. ఇలా స్టోర్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఈ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. కొద్దిగా లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 1/2 టీ స్పూన్ అయితే ధనియాల పౌడర్ సరిపోతుంది. నెక్స్ట్ ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నప్పుడు మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోయి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడుతాయి కదా, అందుకని మనం ఇప్పుడు సిమ్లోనే పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాం, అంటే 1/2 టీ స్పూన్. స్పూన్కి ఫుల్గా వేసుకుంటలేదు, నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ కలర్స్ అందరూ బిర్యానీ అంటే మనకి ఫుడ్ కలర్స్ అవి ఎక్కువ వేస్తూ ఉంటారు కదా. మనం ఫుడ్ కలర్ అవాయిడ్ చేసుకొని చక్కగా పసుపు వేయండి. మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు కూడా లైట్గా కొద్దిగా పసుపు వేసుకోండి. ఫుడ్ కలర్ని మర్చిపోవచ్చు మనం, అంత బాగుంటుంది. మనం తినాలి అనుకుంటే ఇప్పుడు ఎగ్ బిర్యానీలో టేస్ట్ కోసం స్పైసీగా కావాలి కదా, అందుకని ఒక స్పూన్ ఏమో కారం వేసాను, మళ్ళీ ఒక 1/2 స్పూన్ కారం వేసాను అనమాట. అంటే 1.5 స్పూన్ వేసాను. మీకు ఎక్కువగా అనిపిస్తే కనుక 1/2 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే కలర్ బాగుంటుంది. ఫుడ్ కలర్ లాగా మనకి ఫుడ్ కలర్ లేదు అని అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా. పెరుగు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర పెరుగు ఉంది, వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకోవచ్చు. లేదు మీ దగ్గర లేదంటే కనుక వేయ అవసరం లేదు, స్కిప్ చేయండి. 1/2 స్పూను నిమ్మరసం వేసుకోండి. వేసిన తర్వాత చక్కగా అది మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత చక్కగా వేయించిన తర్వాత నిమ్మకాయ వేసుకున్నాం కదండి. చక్కగా వేగిపోయినాయి. వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని, అంటే నానబెట్టి ఉంచవసరం లేదండి. ఒక లోట మనం ఒక బౌల్తో ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని, ఆ వాష్ చేసిన వాటర్ అంతా మనం తీసివేసి అప్పుడు ఆ బియ్యాన్ని అయితే ఆ రైస్ని అయితే అందులో వేసుకుంటాం. మనం ఏదైతే మసాలా ఫ్రై చేసుకుంటున్నామో అందులో వేసుకుంటున్నాం. అప్పుడు హై ఫ్లేమ్లోని దాన్ని వేయించండి. స్లోగా వేయించండి, ఎందుకంటే రైస్ మనకి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, మామూలు ఈ రైస్ అయినా పర్వాలేదు. చిన్న రైస్ అంటే మనకి ఈ రైసే బాగుంటుంది. చాలామంది బాస్మతి రైస్ అంటే ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. ఇదైతే బాగుంటుంది. మన ఇంట్లో వండుకునే రైస్ అయినా పర్వాలేదు. హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 మినిట్స్ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఏ గ్లాస్తోనైతే మనం అది లోటా అంటారు కదా, ఆ గ్లాస్తోనో లోటాతో మీకు ఎంత క్వాంటిటీలో రైస్ వేసుకుంటున్నారో అంతే క్వాంటిటీలో ఒక లోటా బియ్యానికి 2 లోటాలు
వాటర్ వేసుకుందాం. ఓకేనా? వాటర్ వేసుకున్నాను. 2 లోటాలు వాటర్ వేసుకున్నాను. ఒక లోటాకి 2 లోటాలు వాటర్ వేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ. మనం కలర్స్ని కూడా ఫుడ్ కలర్స్ని అవాయిడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడులో మనం ఎక్కువగా ఫుడ్ కలర్స్ ప్రతి దాంట్లో ఫుడ్ కలర్ వేయడం, అది మనం పిల్లలకి పెట్టడం, అది కూడా మనకి హెల్త్కి మంచిది కాదు. కాబట్టి మనం ఎక్కువ పసుపు కూడా యాంటీబయాటిక్. చక్కగా పసుపు కూడా మనం పిల్లలకి అలవాటు చేసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఫుడ్డు కలర్ని చూస్తే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కదా, యమ్మీగా ఉంటుందని. అందు గురించి మనం కలర్ని అవాయిడ్ చేసేయండి. చక్కగా కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుంటే అది కలర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుందాం. వాటర్లో ఎంత ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుందాం. ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఉప్పు చూసుకుంటే చక్కగా మనకి తెలుస్తుంది. సరిపోకపోతే ఉప్పు వేసుకుందాం. మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. చక్కగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఆ కంటెస్టెంట్లో ఎలా ఉందో చూసుకుందాం. ఒక్కసారి చూసుకొని, చూసారా ఎంత చక్కగా ఉడుకుతుంది. రైస్ చక్కగా ఉడుకుతుంది. కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి, మన ఫుడ్ కలర్తో అవసరమే లేదు. చక్కగా బాయిల్ అవుతుంది. మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా అబ్జర్వ్ అవుతాయి. చక్కగా గుమగుమలాడుతూ స్మెల్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీకు వస్తుందా? చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను తయారు చేసిన సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా, ఈ మసాలా పౌడర్ చిన్న స్పూన్ అయితే నా దగ్గర ఉందా, చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను. అయితే మీరు ఈ కామెంట్లో నాకు ఈ మసాలా రెసిపీ నాకు కావాలంటే కామెంట్లో పెట్టండి. నేను అది తయారు చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇంకొక వాటర్ బాగా అబ్జర్వ్ అయ్యి ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉంచండి. నాకు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను న్యూగా ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను వీడియోలో చేయడం యూట్యూబ్లో ఇదే ఫస్ట్ టైం. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా చాలా వంటలు మీకు తయారు చేసి చూపిస్తాను, వీడియోస్ చూపిస్తాను. మీకు ఈ శివశేషు వ్లాగ్స్ని మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చక్కగా అయిపోయింది కదా. కొంచెం వాటర్ మనకి కనబడుతుంది. వాటర్ కూడా చక్కగా, రైస్ కూడా చక్కగా ఉడికింది. మనం ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి, వాటర్ కూడా మనకి అబ్జర్వ్ అయిపోయింది, చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం. ఓకేనా? 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? చూడండి, చక్కగా యమ్మీ ఎగ్ బిర్యానీ తయారైపోయింది. ఈ రెసిపీ మీకు కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. శివశేషు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఎగ్ బిర్యానీ అంటే ఎగ్ లేదేంటా అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఎగ్ ముందు మనం వాటర్లో వేసేస్తే ఎగ్స్ మనం కలిపేటప్పుడు రైస్ని మనం కలుపుకునేటప్పుడు అది పీసెస్ కింద అయిపోతుంది. అందుకని మనం రైస్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం ఏదైతే ఎగ్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని పైన వేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత తీసి చూస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ అవుతుంది మనకి. అప్పుడు ఈ టైంలో చక్కగా ఒకసారి తిప్పుకొని
అది కలుపుకొని చక్కగా చూసుకోవాలి. చూడండి పొడి పొడిలాడుతూ చక్కగా కలర్ఫుల్ బిర్యానీ తయారవుతుంది మనకి. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బాయిల్ ఎగ్ని వేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ చక్కగా అలా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత సిమ్లోనే ఉంచుకుందాం ఫ్రెండ్స్. సిమ్లోనే ఉంచి ఒక 2 మినిట్స్ మూత క్లోజ్ చేసేసి పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మీ పిల్లలకి సర్వ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీకు చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు. ఎందుకంటే చాలా పిల్లలకి హెల్దీ అండ్ ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కదా ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మనం కర్రీస్ ఏమీ లేకపోయినా ఈ ఎగ్ బిర్యానీ చేసుకొని మనం పిల్లలకి పెట్టవచ్చు. ఇంట్లో కాయగూరలు అవి లేనప్పుడు ఎగ్ బిర్యానీ పెట్టుకోవచ్చు. ఓకేనా. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఈ ఎగ్ బిర్యానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఈ ఎగ్ బిర్యానీ తయారు చేసి పిల్లలకి పెట్టండి. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. యమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ. లైక్ చేయండి ఫ్రెండ్స్. శివశేషు వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి టేస్ట్ కూడా చూశాను. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంది. కారం అది అన్నీ సరిపోయింది. పర్ఫెక్ట్గా ఉంది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్. బాయ్.